ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నాకు పేతురు యేసుక్రీస్తు వారి కన్వర్జేషన్ నాకు గుర్తు ఒక్కసారిగా మైండ్లోకి వచ్చింది. కన్వర్జేషన్ యేసుక్రీస్తు పేతురు. ఎక్కడ ఆ కన్వర్జేషన్ వచ్చిందంటే, పేతురు రాత్రంతయు శ్రమపడ్డాడు. దేనికోసం శ్రమపడ్డాడు? చేపల కోసం. రాత్రంతయు వల వేశాడు, ఒక్క చేప పడలేదు. తెల్లారేమో మన వల్ల కాదని చెప్పి వచ్చేసాడు. వస్తుంటే అప్పుడే ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చి ఆయన బోట్లో అడుగుపెట్టి, పేతురు లోతుగా వెళ్ళి కుడివైపున వల వెయ్యి ఏమన్నాడు? జస్ట్ 2 మాటలు, లోతుగా వెళ్ళి కుడివైపున వల వెయ్యి. అలా వేయంగానే పేతురు ఏమన్నాడు? ప్రభువా, రాత్రంతయు కష్టపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, అయినప్పటికీ సరే నీ మాటను బట్టి, అక్కడ చూడండి, అయినప్పటికీ సరే నీ మాటను బట్టి నేను లోతుగా వెళ్ళి కుడివైపున వల వేస్తానంటే విస్తారమైన చేపల బండి. అంతేనా? ఇక్కడ ఈ మాటలు నాకు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నువ్వు ఎంత ప్రయాసపడినా, రాత్రంతయు శ్రమపడి పేతురు ఒక్క చేపను కూడా పట్టలేదు కదా, నువ్వు ఎంత ప్రయాసపడినా ఒక్క ఆత్మను కూడా సంపాదించలేవు. అంతేనా? రాత్రంతా శ్రమపడిన ఒక్క చేప కూడా పేతురుకి దక్కలేదు, పేతురు వలలో పడలేదు. అదేవిధంగా నువ్వు ఎంత స్వార్థ ప్రకటించినా కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడదు. కానీ అదే ప్రదేశం, సముద్రం కూడా అక్కడే, అదే ప్రదేశం. దేవుడు ఒక మాట చెప్పంగానే అనేక చేపలు ఎలాగైతే పడినాయో, అదేవిధంగా నేను వెళ్ళమన్న ప్రదేశానికి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అనేక ఆత్మలను నువ్వు రక్షించగలుగుతావు. అదే మాట నాకు అనిపించింది మనసులో.